రాజధాని అమరావతి సమాచార లేఖకు స్వాగతం. సిఆర్డీఏ అథారిటీ 43వ సమావేశం, సహకారంతో సమృద్ధి కార్యక్రమం, భోగాపురం అంతర్జాతీయ మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అమరావతిలో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక భవన స్థానంలో శాశ్వత భవనాలు నిర్మించాలని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ 43వ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణంతో పాటు రాజధాని గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ భవనాల నిర్మాణాలకు 24,276 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీలైనంత వరకు టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే జనవరి నెలాఖరు లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మొదటి 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని అన్నారు. యునైటెడ్ కింగ్డమ్ లో తెలుగువారి అభివృద్ధి సంక్షేమానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో హంషైర్ కౌంటీ కౌన్సిల్ మెంబర్ అరుణ్ మమ్మనేనితో మంత్రి సమావేశమయ్యారు. యూకేలో ఉన్న తెలుగు విద్యార్థుల వివరాలను సేకరించాలని, ప్రతి యూనివర్సిటీలో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో విద్యార్థి కోఆర్డినేటర్లను నియమించి తెలుగువారి సంస్కృతిపై అవగాహన పెంచాలని కోరారు. యూకేలో 2 లక్షల మంది తెలుగువారు ఉన్నారని, వారందరిలో సంస్కృతి సాంప్రదాయాల వ్యాప్తి కోసం పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా లండన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని అరుణ్ మెమ్మనేని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది సైబర్ క్రైమ్ 34% పెరిగాయని, అలాగే గంజా కేసులు 3% పెరుగుదల ఉందని డీజీపీ ద్వారకా తిరుమలలో పేర్కొన్నారు. ఏపీలో ఈ ఏడాది మొత్తం 92,094 క్రైమ్ కేసులు రిపోర్ట్ అయ్యాయన్నారు. డీజీపీ కార్యాలయంలో ఈ ఏడాది క్రైమ్ రిపోర్ట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేట్ 5.2% తగ్గిందన్నారు. మన దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. బ్యాంకర్లు కూడా అధిక మొత్తంలో లావాదేవీల విషయంలో కస్టమర్లతో మాట్లాడితే పెద్ద నేరాలు జరగకుండా ఆపొచ్చని సూచించారు. డ్రోన్ల వినియోగంలో ఆధునికతను పెంచుతున్నామని చెప్పారు. మనిషి వెళ్లలేని చోట డ్రోన్లు వాడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడాప్ నిర్వహణలో పారిశ్రామిక రంగంలో స్వయం ఉపాధికి ఇస్తున్న ఉచిత శిక్షణకు రాష్ట్రంలోని మైనార్టీలకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలను అందించడానికి మరియు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా ఇందులో భాగంగా సీడాప్ నిరుద్యోగ యువత కోసం వివిధ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన యువతను అవసరమైన పరిశ్రమల యజమానులతో అనుసంధానించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న మైనార్టీ ఫైనాన్స్ కార్యాలయాల్లో మైనార్టీ యువత ఉచిత శిక్షణ పొందుటకు తమ దరఖాస్తు ఫారాలను అందించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ కోరారు. రాష్ట్రంలో సహకార రంగ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నాడు. తాడేపల్లి పంచాయతీ కార్యాలయంలో జరిగిన సహకారంతో సమృద్ధి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పాడి పరిశ్రమ, మత్స్య సంపద వృద్ధికి సహకార వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ వృద్ధికి సహకార వ్యవస్థ ద్వారా కొత్తగా ఏర్పడిన సొసైటీలకు మద్దతుగా లాభదాయకమైన ధరను పొందడానికి పాల పరీక్ష యంత్రాలు మరియు శీతలీకరణ సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో అగ్రిగోల్డ్ ఆస్తులపై అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులు పోగొట్టుకున్న ఆస్తులను సకాలంలో వారికి తిరిగి చేర్చే విధంగా వివిధ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడి తదితర విచారణ అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను నిర్దిష్ట కాల పరిమితికి లోబడి సకాలం పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖలు, ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన మొదటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం సీఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ఈ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతంగా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయ నిర్మాణంతో పాటు అక్కడ వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్లను కూడా సీఎస్ సమీక్షించారు. ఇప్పటి వరకు రాజధాని అమరావతి సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం.